నూతన సంవత్సరంలో ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకుంది. 2024లో ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 4 పుట్టుకలు 2 మరణాలు సంభవిస్తాయని యుఎస్ సెన్సస్ బ్యూరో ప్రకటించింది. 2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరనుండగా ఇండియా పాపులేషన్ 170 కోట్లు దాటనుంది. 1950తో పోలిస్తే సంతానోత్పత్తి రేటు తగ్గినా ప్రజల ఆయుర్దాయం ఎక్కువ కావటం వల్ల జనాభా పెరుగుతుందని ప్రకటించింది యుఎస్ సెన్సస్ బ్యూరో. కొత్త సంవత్సరంలో ప్రపంచ జనాభా 800 కోట్లు దాటింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు కేవలం 1% లోపే ఉందని ప్రకటించింది యుఎస్ సెన్సస్ బ్యూరో. 2030 నాటికి వరల్డ్ పాపులేషన్ 850 కోట్లకు చేరనుండగా 2080 నాటికి 1000 కోట్లు దాటనున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో సగానికి పైగా జనాభా పెరుగుదల కేవలం 8 దేశాల్లో మాత్రమే ఉంది. అందులో భారత్, పాకిస్తాన్, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాలున్నాయి. ఏడాదిలో పెరిగిన 75 కోట్ల జనాభాలో 60% ఆసియా దేశాల నుంచే ఉండగా మిగతాది ఆఫ్రికా కంట్రీస్ లో నమోదైంది. అయితే అగ్రరాజ్యం అమెరికాలో పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఏడాది కాలంగా ఆ దేశం జనాభా వృద్ధి రేటు కేవలం 0.53% ఉంది. ప్రపంచ వృద్ధి రేటుతో పోలిస్తే ఇది కేవలం 50% మాత్రమే. దీంతో కొత్త ఏడాదిలో అమెరికా జనాభా 33.58 దాటింది. ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4 జననాలు 2 మరణాలు సంభవిస్తాయని అమెరికా సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. అదే అమెరికాలో మాత్రం ప్రతి 9 సెకండ్లకు 1 జననం, ప్రతి 9.5 సెకండ్లకు 1 మరణం సంభవించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. అయితే వలసల కారణంగా అమెరికాలో జనాభా తగ్గకుండా ఉంటోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతున్నట్లు యుఎన్ నివేదిక వెల్లడించింది. 1950లో 5% ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 2.3% పడిపోయింది. 2050 నాటికి ఇది 2.1% పడిపోతుందని అంచనా వేసింది. సంతానోత్పత్తి తగ్గినా ప్రజల ఆయుర్దాయం పెరగడం వల్లే పాపులేషన్ ఎక్కువవుతోందని నివేదికలో ప్రకటించింది. 1990లో 59.6 ఏళ్లుగా ఉన్న ప్రజల ఆయుర్దాయం 2019 నాటికి 72.8 సంవత్సరాలకు పెరిగింది. అంటే దాదాపు 13 ఏళ్ల జీవన కాలం పెరిగింది. 2050 నాటికి ఇది 77.2 ఏళ్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక 2024 నుంచి చైనా జనాభా క్షీణత ప్రారంభమవుతుందని, ఇదే సమయంలో 2050 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2050 నాటికి అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్, చైనా, అమెరికా తొలి 3 స్థానాల్లో ఉండే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది.